మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. సంవత్సరంలో స్త్రీ పురుషులకి అసలు యువతీ యువకులకి అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఉద్యోగము అనేటప్పటికీ చదువైన ప్రతి విద్యార్థులకు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు, అదొక మంచి అవకాశంగాను వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఒక సదావకాశంగా చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి అనేది అందరికీ ముఖ్యమే. అప్పుడు ఈ రోజుల్లో సహజంగా ఉద్యోగము అనేది ప్రధాన లక్ష్యంగా తయారైంది. కొంతమందికి ఉద్యోగాలు పోవడం జాతక రీత్యా కావచ్చు, లేదా గోచార ఫలితాలు కానీ, లేదా వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో జరుగుతున్న దశ అంతర్దశల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి జరుగుతున్న ఏదైనా పరిణామాల వల్ల కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళ జాతక రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగులు కూడా నిరుద్యోగులు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు, అంటే ఈ మాసం కాకపోతే నెక్స్ట్ మాసం వస్తుందేమో, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరమైనా వస్తుందేమో ఒక ఆశాజనకంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ 12 ద్వాదశ రాశుల వాళ్ళల్లో అసలు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఉద్యోగాలకి ఎవరికి మెరుగ్గా ఉంది, అసలు ఎవరు రాణిస్తారు, ఎవరు ఉద్యోగ విషయాల్లో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించుకోవాలి, లేదా ఎటువంటి వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి కానీ చూసుకున్నప్పుడు మనకి దేనికైనా సరే ఉద్యోగాలకి కారకుడు కర్మకారకుడైన శని మన ప్రధాన గ్రహాలుగా తీసుకున్నప్పుడు, అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలము అంటే దీర్ఘకాలం సంచరించే గ్రహాలు చూసుకున్నప్పుడు గురు, రాహు, కేతువులు, శని. కాబట్టి వీటి యొక్క ప్రభావం, గురు ప్రభావం కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. అలాగే శని కూడా కర్మకారకుడు కాబట్టి ఆయన కూడా పనిని చేస్తాడు. అలాగే రాహు ఇవన్నీ కూడా బ్రహ్మకారకుడు కాబట్టి రాహు, కేతువులు కూడా ఈ ఉద్యోగాలు ప్లానింగ్, లేదా ఏదైనా మనం ఉద్యోగాల నుండి అంటే అది పోయే అవకాశం మన జాతకంలో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు, లేకపోతే అతిగా ఆలోచించడము, ఊహ ఎక్కువగా పోవడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంచరించే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2026 సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఎలాంటి సదావకాశాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి అని చూసుకున్నప్పుడు 2026 సంవత్సరంలో వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం అనేది కనపడుతున్నా కూడా తృతీయంలో రాహు యొక్క ప్రభావం అనేది వీళ్ళకి సత్ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. చేసే ఉద్యోగాలలో వాటిలో కూడా మంచి గుర్తింపు. ఎందుకంటే సంవత్సరాంతం వరకు కూడా రాహు డిసెంబర్ వరకు కూడా, అంటే నవంబర్ వరకు కూడా ఇంచుమించు నవంబర్ దాటే వరకు కూడా రాహు ఇక్కడ తృతీయంలోనే ఉంటాడు. కాబట్టి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే ప్రథమార్థం అంతా కూడా ఈ సంవత్సరం గురువు యొక్క సప్తమ దృష్టి ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి అవకాశాలు, పోటీ పరీక్షలో రాణించడం, లేదా ఉద్యోగాలలో ఉండే పోటీ పరీక్షలకి వీళ్ళకి తగ్గ ఫలితం దక్కడం ఉద్యోగస్తులకి. అలాగే కొత్తగా చదివైన విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రావడం, ప్రమోషన్లు, అలాగే దూర ప్రయాణాలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ద్వారా ట్రాన్స్ఫర్లు, ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకు స్త్రీ పురుషులిద్దరికీ కూడా మంచి గుర్తింపు, రాణింపు రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగాలలో కూడా పై అధికారులు మన్ననలు పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ ఏదైతే ద్వితీయార్థం అష్టమ స్థానంలోకి ఎప్పుడైతే గురువు మారుతాడో అప్పుడు గురుబలం తగ్గుతుంది. ఉచ్చులోకి వెళ్ళినా కూడా కొద్దిగా గురుబలం అనేది తగ్గుతుంది. కాబట్టి చేసే ఉద్యోగాల చోట జాగ్రత్తగా పై అధికారుల దగ్గర వ్యవహరించుకుంటే మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరం ప్రథమార్థం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండడం, మళ్ళీ ఈ యొక్క సంవత్సరాంతానికి ఎప్పుడైతే గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా గోవింద నామాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
అలాగే మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే 2026 సంవత్సరంలో శ్రమకు తగ్గ ఫలితము. సంవత్సరాంతం వరకు సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం, అంటే మంచి సత్ఫలితాలు ఉండడం వల్ల ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్లు, ఉద్యోగాల్లో మార్పులు, గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, అలాగే వీళ్ళు చేసే ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడము, అలాగే జనాలలో మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే గురువు కూడా వీళ్ళకి మార్పు, ఇవన్నీ కూడా వీళ్ళకి తదనంతరం ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో ఆ మార్పు కూడా మంచి అవకాశాలను ఇవ్వడం అనేది వీళ్ళకి కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే సప్తమంలోకి మార్పు చెందుతాడో ద్వితీయార్థం, అప్పుడు అనుకూలంగా ఉంటుంది. పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా పెద్దగా ఈ ఉద్యోగస్తులను పెద్దగా అంత ఇబ్బంది పెట్టేలా ఏమీ ఉండవు కాబట్టి చేసే పనిలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతి నిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క గుడికి వెళ్ళడం, ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క ఏదైతే శుక్రవారం నియమాలు పాటించడం ఇలాంటివి చేస్తూ ఉంటే మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు, లోకా సంస్థ సుఖనో భవంతు.